హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌరీ తనియాస్ కిచెన్. నేను మీ గౌరీనండి. ఈరోజు వీడియోలో 4 రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్లు అనేవి చూపిస్తానండి వెయిట్ లాస్ కోసము. సో చాలా మంది వెయిట్ లాస్ కోసం చూస్తూ ఉంటారు కదండి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అండి. నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ ఇలా మిక్సర్ జార్లో వేసుకొని మిర్చి నెక్స్ట్ అల్లం వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశలాగా మనము పిండిని బాగా స్ప్రెడ్ చేసి దీనిపైన కొన్ని ఆనియన్స్, కొంచెం జీలకర్ర వేసుకొని తగినంత ఆయిల్ అండి, వెయిట్ లాస్ కోసం కదండి ఆయిల్ కొంచెం తక్కువ యూజ్ చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. ఇది మనకి ఈ దోశ వచ్చేసి మనం దోశలాగా హై ఫ్లేమ్ పెట్టుకోకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా రెండు వైపులా కాల్చుకుంటే మనకి టేస్టీగా ఉండే పెసరట్ అనేది రెడీ అండి. ఈ పెసరట్ని మనము మార్నింగ్ కానీ నైట్ కానీ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, డిన్నర్లోకి తీసుకోవచ్చు. హెల్దీగా ఉంటుందండి, ప్రోటీన్ రిచ్ ఉంటుంది, ఎక్కువ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో డయాబెటిక్ పేషెంట్స్ కానీ హై బీపీ ఉన్న వాళ్ళు కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా మనము ఈ దోశలు అనేవి తినిపించవచ్చు. సో చాలా హెల్దీ అండ్ న్యూట్రిషన్స్ ఉన్నటువంటి దోశలు అండి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్ అండి. రెండవ హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సోయా చంక్స్తో వచ్చేసేటువంటి బ్రేక్ఫాస్ట్ అండి. చాలా హై ప్రోటీన్స్ ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్. దీనికి మనము సోయా చంక్స్ నెక్స్ట్ శనగపిండి యూజ్ చేస్తాము. సో ఈ మిల్ మేకర్స్ని మనము ఒక గిన్నెలో వేసుకొని హాట్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ సోక్ చేసేసుకోవాలండి. 5-10 మినిట్స్ సోక్ చేసుకుంటే బాగా నానిపోతాయి. తర్వాత దీన్ని వాటర్ ఏమీ లేకుండా బాగా గట్టిగా పిండేసుకొని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలండి. సో మొత్తం అన్నీ మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత ఇక్కడ మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో వాటర్ ఏం లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి శనగపిండి, తురుముకున్న క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మిక్స్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొంచెం మందంగా వేసుకోవాలండి. సో అతుక్కునే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం మందంగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. సో ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయింది. దీన్ని కూడా మనం నైట్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. సో మూడవ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బేసిన్ చిల్లా. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి తీసుకొని కొంచెం సాల్ట్, జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, తురుముకున్న క్యారెట్, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ టమాటాలు వేసి బాగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎలా అంటే ఇది మనకి దోశ బ్యాటర్ కంటే కొంచెం థిక్గా ఉంటే సరిపోతుందండి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఏమీ సోడా ఏమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దోశ ప్యాన్ పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాత ఈ దోశ పిండిని మనము దోశ బ్యాటర్ లాగా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో మనకి ఇలా ప్యాన్ మీద బాగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని కాల్చుకుంటే రెండు వైపులా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అండి. ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. ఒకటి 2 తింటే సరిపోతుందండి. నెక్స్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ అండి. సో ఈ మల్టీగ్రెయిన్ దోశ మల్టీగ్రెయిన్స్ ప్రోటీన్స్ పల్సెస్ ఉంటాయి, మల్టీగ్రెయిన్స్ పల్సెస్. సో దీనికోసం ఫస్ట్ మనము ఒక కప్పు రైస్ తీసుకోవాలి. ఒక పావు కప్పుతో రిమైనింగ్ అన్ని తీసుకుంటామండి. కందిపప్పు, పెసరపప్పు, పెసలు, శనగపప్పు, నెక్స్ట్ సజ్జల ప్లేస్లో రాగులని తీసుకోవచ్చు. తర్వాత ఉద్దిబ్యాళ్ళు, నెక్స్ట్ పెసరపప్పు, నెక్స్ట్ జొన్నలు ప్లేస్లో మనం రాగులు, సజ్జలు, జొన్నలు, రాగులు, ఇలా మళ్ళీ కొన్ని మెంతులు. సో వీటన్నిటిని మనము తీసుకుంటామండి మల్టీగ్రెయిన్స్. వీటిలో ప్లేస్లో చేంజ్ చేసుకోవచ్చు, అరికలు, కొర్రలు అలా. నేను ఇప్పుడు నాకు అవైలబిలిటీలో ఉన్నవి తీసుకున్నాను. సో ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని డస్ట్ ఏమీ లేకుండా మనము బాగా వాష్ చేసుకోవాలండి. డస్ట్ బాగా ఉంటుంది. సో వాష్ చేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోనికి మనం మార్నింగ్ దోశలు వేసుకోవాలి అంటే
ఈరోజు మార్నింగ్ మనము నానబెట్టేసుకుంటే ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసేసుకోవాలండి. సో ఇలా బాగా నానిపోయిన పప్పుల్ని మనము మిక్సర్ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. సో గ్రైండ్ చేసేసుకొని బాగా ఒక గిన్నెలో వేసేసుకొని సో నైట్ అంతా ఫర్మెంట్ అయితే ఇలా నాకు బాగా పొంగిపోయిందండి పిండి, బాగా ఫర్మెంట్ అయిపోయింది. సో ఈ ఫర్మెంట్ అయిన పిండిని కొంచెం సపరేట్ తీసేసుకొని మీ రిమైనింగ్ పిండిని అంతా ఒక బాక్స్లో వేసేసుకొని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చండి. సో తీసుకున్న పిండిని దోశ ప్యాన్ పైన వేసేసుకొని దోశలాగా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ దోశ అనేది రెడీ అండి. సో ఈ దోశని మనము ఒకటి కాదండి, రెండు కాదు, ఒక 4-5 తిన్నా కూడా మనకి వెయిట్ అనేది గెయిన్ అవ్వమండి. చాలా హెల్దీ. వెయిట్ లాస్ అనుకునే వాళ్ళు దోశలు తినాలని ఉంటుంది కానీ తినలేరు కదా, ఎందుకంటే రైస్ మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ పుట్ అవుతామండి, వెయిట్ అయితే అయిపోతాము. సో ఈ దోశలు తీసుకుంటే మాత్రం వెయిట్ అనేది చాలా మటుకు తగ్గిపోతామండి. సో మనము కావాల్సినన్ని అంటే ఒక 3-4 తినొచ్చు, హెల్దీగా తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ పిండితో మనము ఈ మల్టీగ్రెయిన్ పిండి దోశలే కాదండి, ఊతప్పం వేసుకోవచ్చు, తర్వాత గుంట పొంగనాలు వేసుకోవచ్చు, సో దోశలు వేసుకోవచ్చు. మనకి ఈ పిండి ఒకటి ఉంటే చాలండి. సో నేను ఇక్కడ గుంట పొంగనాలు కూడా వేసుకుంటున్నాను. చాలా హెల్దీ అండి. మనం దోశల ప్లేస్లో మనం ఇది రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అండి. ఒక్కసారి ఒక వీక్కి 1 వీక్ ఒకసారి దోశలు, ఒకసారి మల్టీగ్రెయిన్ దోశలు, అలా దోశలు స్కిప్ చేసేస్తూ నార్మల్ దోశల్ని ఇలా మల్టీగ్రెయిన్ దోశలు తీసుకుంటే హెల్దీ వేలోకి వెళ్ళిపోవచ్చండి.